అందరికీ నమస్కారం. జగన్ గురించి అమిత్ షా ఆరా, బాబు పవన్ మధ్య సీరియస్ డిస్కషన్. చూసారు ఫ్రెండ్స్, ఇవన్నీ కూడా మీకు అర్థమయ్యేలాగా తెలియాలంటే కనుక మీరు వీడియో మీరు కంప్లీట్గా చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో మీకు అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు. అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ మనం చాలామందికి తెలియపరుస్తాం. అసలు జగన్ గురించి అమిత్ షా, బాబు పవన్ ఏం డిస్కస్ చేసుకున్నాడు మొత్తం పూర్తిగా అయితే ఈ వీడియోలో మీకు అర్థమయ్యేలా చెప్తాను. దయచేసి లాస్ట్ దాకా చూడండి. నచ్చితే కనుక లైక్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. అమిత్ షా నిన్నైతే విజయవాడ వచ్చారు. ఎందుకు వచ్చారంటే ఎన్డీఆర్ఎఫ్ భవనాలు ఇనాగ్రేటెడ్ చేయడానికి ఆయన అయితే ఇన్వైట్ చేయడం జరిగింది. అందుకే అమిత్ షా వచ్చారు. అమిత్ షా వచ్చిన వెంటనే బాబు పవన్ అదేవిధంగా నారా లోకేష్ కూడా వెళ్ళి ఆయన ఇన్వైట్ చేసి ఆయన అయితే గౌరవప్రదంగా అయితే ఇన్వైట్ చేసుకున్నారు. అయితే అక్కడ ఏం జరిగిందంటే బాబు గారు అక్కడి నుంచి అమిత్ షాని తన నివాసానికి అయితే తీసుకెళ్లారు. ఒకసారి చూద్దాం, కొత్తగా ఇల్లు కట్టుకున్నారంట కదా, ఒకసారి మీ నివాసానికి వెళ్దామని చెప్తే సరే అని చెప్పేసి అమిత్ షా గారిని తీసుకెళ్ళిన ఉన్నాయి. ఇది చాలా బాగుంది, చాలా విలాసంగా కట్టుకున్నారు ఏంటని చెప్పేసి బాబు గారిని అయితే అడగడం జరిగింది. అప్పుడు ఆయన అయితే ఈ ఇల్లు నేను కట్టించుకుంది కాదని చెప్పేసి ఏదో ఎక్స్ట్రా అని చెప్పేసి మొత్తం అయితే ఆయన ఎక్స్ప్లెయిన్ చేశాడు. అదే మాట్లాడుతూ ఉన్నప్పుడు జగన్ గారి గురించి కూడా ఒక మాట వచ్చింది. అదేంటంటే జగన్ గారు ఇల్లు కూడా ఎంత విశాలంగా ఉంటాయంట కదా, నిజమేనా అని అడిగానే చంద్రబాబు నాయుడు కరెక్టే సార్, మీరు అనుకున్నట్టుగా బెంగళూరులో చాలా పెద్ద ప్యాలెస్ ఉంది అనగానే అమిత్ షా అన్నారు అవును 6 ఎకరాల్లో కట్టారని కదా అనగానే లేదండి 6 ఎకరాలు కాదు 36 ఎకరాల్లో కట్టారని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. 6 ఎకరాల్లో ఆయన ప్యాలెస్ ఉంటే 30 ఎకరాల్లో మిగతా యాక్టివిటీస్ అన్నీ జరగడానికి అయితే అంతా వెంటిలేషన్తో అన్నీ కూడా చాలా ఏర్పాట్లు చేసి ఉన్నాయని చెప్పి ఆయన అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అంతేకాకుండా హైదరాబాద్లో లోటస్ పాండ్ ఉందని, అది కూడా 100 గదులతో ప్రత్యేకంగా నిర్మించారని చంద్రబాబు అయితే చెప్పారంట. విశాఖపట్నంలోని రిషికొండ ప్యాలెస్ కూడా నిర్మించారని, చాలా ప్రత్యేకంగా ఉంటుందనేది, చాలా అందంగా తీర్చిదిద్దాడని, ఆయన చాలా శ్రద్ధగా కట్టించాడని చెప్పేసి అమిత్ షాగా చెప్పాడంట. జగన్ గురించి అయితే చాలా సీరియస్గా మాట్లాడుకుంటూ అదే మాట్లాడుతూ జగన్ అయితే ఇప్పుడు ఏం చేస్తున్నాడంట అని చెప్పి అడగగానే పక్కన ఉన్న నారా లోకేష్ జగన్ ఇప్పుడైతే ఎటువంటి ప్లాన్ లేదు, ఎందుకంటే చాలా దారుణమైన ఓటమి పాలవడం వల్ల ప్రజల్లో పెద్దగా ఆధారం లేకపోవడం వల్ల ఇంట్లోనే ఉన్నాడు, బయటకి అయితే రావట్లేదని చెప్పాడు. చెప్పిన వెంటనే పక్కన ఉన్న పవన్ కళ్యాణ్ అయితే లేదండి ఈ మధ్యకాలంలో అయితే ప్లాన్ చేస్తున్నారు, ఇగో ఈ మధ్యకాలంలో ఈ నెల ఆఖరిలో అయితే ప్రజల మయంకి వస్తారని చెప్పేసి ప్లాన్ అయితే చేస్తున్నారు, వచ్చి ప్రజల మయంగా తిరుగుతాడంట, ఈ చిన్న లీకులు అయితే ఇస్తాడని చెప్పేసి ఈ డిస్కషన్ అయితే జరిగింది. ఈ డిస్కషన్ జరుగుతున్నప్పుడు అమిత్ షా అయితే ఒక కీలక మాట అయితే చెప్పాడు. జగన్ అయితే మీరు తక్కువ అంచనా వేయద్దు, మీరు తగు జాగ్రత్త తీసుకుని అయితే ఒక పక్క కనిపెట్టుకుని అయితే జగన్ని మీరు మీ ప్రణాళికను అయితే మీరు రూపొందించుకోండి అని చెప్పి అమిత్ షా చెప్పడం జరిగిందని తెలిసింది. చూసారా ఫ్రెండ్స్, ఇటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీకు ప్రతిరోజు నేను మీ ముందుకు తీసుకొస్తాను. దయచేసి నా ఛానల్ సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడానికి కోరుకుంటున్నాను. థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.